హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గునుపూడి వ్లాగ్స్. ఎంతో ఎమ్మి టేస్టీగా ఉండే చిలకడ దుంపల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సైజు చిలకడ దుంపలు 2 తీసుకున్నానండి. 2 తీసుకొని పైన పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి వైట్ అయినా పర్లేదు, రెడ్ అయినా పర్లేదండి. దేనితోటైనా ఒకే విధమైన ప్రాసెస్లో మనం ఈ పచ్చడి చేసుకోవచ్చు. 2 చిలకడ దుంపలకి నేను క్వాంటిటీస్ చెప్తున్నాను. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు తీసుకోవాలి. 10 నుండి 15 ఎండుమిరపకాయలు మన కారం ఉండేదాన్ని బట్టి తీసుకోవాలండి. ఇవి కొంచెం స్పైసీగా ఉన్నాయి, అందుకని 10 తీసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇత్తనాలు అన్నీ తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మనం పచ్చడి ప్రిపరేషన్కి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. అది ఐరన్ అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్వాలేదు. కడాయి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న దినుసులన్నింటినీ మంచిగా గోల్డెన్ బ్రౌన్గా వేగించుకోవాలి. మనం తీసుకున్న బాండి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం తీసుకున్న దినుసులన్నింటినీ వేగించుకోవాలి. నువ్వులు ముందుగా వేయకూడదండి, మిగిలినవన్నీ వేసుకొని వేగిన తర్వాత నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి. నువ్వులు ఫాస్ట్గా వేగిపోతాయి కదా. ఈ దినుసులన్నీ ఒక 50% వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా తుంపుకొని వేసుకోవాలండి. ఇట్లా వేసుకోవడం వల్ల లోపల గింజలతో సహా బాగా వేగి పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. ఈ దినుసులు ఎండుమిరపకాయలు ఇలా వేగిపోయిన తర్వాత నువ్వులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ కడాయి వేడికే నువ్వులు వేగిపోతాయండి. మనం వేగించి పెట్టుకున్న దినుసులు, చింతపండు, కల్లుప్పు అన్నీ కలిపి ఫస్ట్ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, మన కన్సిస్టెన్సీకి తగినట్లు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం పోపు పెట్టుకుందాము. పోపుకి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. పచ్చళ్ళకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసి వేగిన తర్వాత ఖచ్చితంగా ఇంగువతోటి పోపు పెట్టుకుంటే ఈ పచ్చడి టేస్ట్ సూపర్గా ఉంటుంది. పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 1 నిమిషం వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, పోపు రెడీ అయిపోయింది. పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఎంతో కమ్మగా, ఘాటుగా, రుచిగా ఉండే చిలకడ దుంపల పచ్చడి రెడీ.